Hello and welcome to the third lecture of the lesson Bridges from the paper Electronic Instrumentation. In the present lecture, I will talk about the specifications of basic LCR meter. ప్రస్తుతం ఈ లెక్చర్లో మనం LCR meter యొక్క స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడదాం. సో let me change the pen. Okay. ఇక్కడ ఒక డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ యొక్క దాని మెజర్మెంట్ తీసుకున్నాక వచ్చే వాల్యూస్ అనేవి మెజర్మెంట్స్ అనేవి కొలతలు అనేవి మనకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్ టెస్ట్ సిగ్నల్ లెవెల్ పైన ఏ విధంగా డిపెండ్ అవుతాయో ఒకసారి చూద్దాం. దిస్ స్పెసిఫైస్ the test signal level applied to the device under test at measurement. This specifications becomes important for device under test whose impedance varies with the signal level. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎల్సిఆర్ మీటర్ తీసుకుంటే అందులో సపోజ్ ఇండక్టర్ తీసుకున్నారు, లేదంటే కెపాసిటర్ తీసుకున్నారు. ఇప్పుడు మనం టెస్ట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్ సిగ్నల్ ఈస్ ఎఫ్, then we know that the impedance of these components will depends on this frequency. For example, ఇండక్టర్ యొక్క ఇంపిడెన్స్ అనేది జే ఒమేగా ఎల్, వేర్ ఒమేగా ఈక్వల్ టు 2πf. అలాగే కెపాసిటర్ విషయానికి వస్తే జెడ్సీ ఈజ్ ఈక్వల్ టు 1/j⍵c. సో ఇక్కడ టెస్ట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతూ మనకి ఇంపిడెన్స్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఆ డీసీ వోల్టేజ్ అనేది మారుతుంది అనుకోండి, అప్పుడు వచ్చే మెజర్మెంట్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్ సిగ్నల్ యొక్క లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ యొక్క స్పెసిఫికేషన్లో మెయిన్ థింగ్ ఇది టెస్ట్ సిగ్నల్ లెవెల్. ఓకే, అలాగే యావరేజింగ్. ద ఇన్స్ట్రుమెంట్స్ మెజర్మెంట్ యాక్యురసీ కెన్ బి ఇంప్రూవ్డ్ బై రెడ్యూసింగ్ అన్వాంటెడ్ సిగ్నల్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ నాయిస్. జనరల్గా మనకి ఏ ఎలక్ట్రానిక్ డివైస్లోనైనా మనకి నాయిస్ అనేది ఉంటుంది. సో ఈ నాయిస్ వల్ల మన మెజర్మెంట్స్ అనేవి మారిపోయే అవకాశం ఉంటుంది. సో అలా ఈ ఎర్రర్స్ అనేవి ఈ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గించడం కోసం, అంటే అన్వాంటెడ్ నాయిస్ నుండి కలిగే ఎర్రర్స్ని, దోషాలని తగ్గించడం కోసం మనం యావరేజింగ్ని యూజ్ చేస్తాం. అంటే ఒకే మెజర్మెంట్ని నెంబర్ ఆఫ్ మెజర్మెంట్ తీసుకొని మనం యావరేజ్ చేయడం ద్వారా ఈ ఎర్రర్స్ అనేవి మనం రెడ్యూస్ చేయొచ్చు, తగ్గించవచ్చు, దోషాలు అనేవి తగ్గించవచ్చు. అయితే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు దానికి తీసుకునే టైం కూడా, ది టైమ్ టేకెన్ విల్ ఆల్సో ఇంక్రీజెస్. దట్ మీన్స్ ఇట్ రెడ్యూసెస్ ద మెజర్మెంట్ స్పీడ్. కొలతలు తీసుకునే స్పీడ్ని తగ్గిస్తుంది. ఓకే, ఇన్ యావరేజింగ్ మోడ్ మెనీ మెజర్మెంట్స్ ఆర్ మేడ్, దెన్ ద యావరేజ్ ఆఫ్ దీస్ మెజర్మెంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆటో రేంజింగ్. ఓకే, ఆటో రేంజింగ్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక మల్టీమీటర్ తీసుకున్నాను. ఈ మల్టీమీటర్లో నేను వోల్టేజ్ని మెజర్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నేను మనకు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వాల్యూ 10 డివిజన్స్ ఉన్నాయనుకోండి, 10 వోల్ట్ ఉందనుకోండి, 10 డివిజన్స్ ఉన్నాయనుకుందాం. సపోజ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది 1 వోల్ట్ అయితే ఇక్కడ 10 డివిజన్స్ ఉన్నాయి. మరి రేంజ్ అనేది 10 వోల్ట్ సెట్ చేసుకుంటే ఈ 1 వోల్ట్ అనేది డిఫ్లెక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇలా డిఫ్లెక్షన్ అని చూపిస్తుంది. ఓకే, అదే నేను రేంజ్ని 1 వోల్ట్ సెట్ చేస్తే ఈ 10 డివిజన్స్ వాల్యూ 1 వోల్ట్ అవుతుంది. సో ఇదే ఇన్పుట్కి ఈ పాయింటర్ అనేది మనకు
కంప్లీట్గా ఇక్కడ వరకు డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ రేంజ్ అనేది 10 వోల్ట్ ఉన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ అనేది 1 వోల్ట్ అయితే ఈ 10 డివిజన్స్ వాల్యూ 10 వోల్టేజ్ కాబట్టి ఈ 1 వోల్ట్కి 1 డివిజన్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. అదే రేంజ్ అనేది 1 వోల్ట్ అయినప్పుడు ఈ 10 డివిజన్స్ వాల్యూ 1 వోల్ట్ అవుతుంది. సో ఒక డివిజన్ వాల్యూ 0.1 వోల్ట్ కాబట్టి ఈ 1 వోల్ట్కి కంప్లీట్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ సెకండ్ కేసులో మనం మెజర్మెంట్స్ అనేవి యాక్యురేట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ రేంజ్ పైన డిపెండ్ అవుతూ మన మెజర్మెంట్స్ అనేవి యాక్యురసీ అనేది డిపెండ్ అవుతుందని తెలుస్తుంది. సో ఇక్కడ ఆటో రేంజింగ్ ఫెసిలిటీస్లో మనకు ఈ ఎల్సిఆర్ మీటర్లో రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఆటో రేంజింగ్. వైల్ మెజరింగ్ ఇంపిడెన్స్ it is desired that it is close to full scale on any given range. So auto ranging eliminates an improper selection by an operator which results in erroneous measurements. సో మనం ప్రాపర్ రేంజ్ సెలెక్ట్ చేసుకోకపోతే మన దోషపూరిత కొలతలు అనేవి వస్తాయి. ఇవి దీన్ని ఆటోమేటిక్గా అవాయిడ్ చేయడం కోసం ఆటో రేంజింగ్ ఫంక్షనాలిటీ అనేది యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రేంజ్ హోల్డింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను మన దగ్గర ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయనుకుందాం, 10 కెపాసిటర్స్ ఉన్నాయనుకుందాం ఆఫ్ సేమ్ వాల్యూ, ఒకే వాల్యూ కలిగిన 10 కెపాసిటర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక కెపాసిటర్ వాల్యూని మెజర్మెంట్ తీసుకోవడం కోసం ఈ ఎల్సిఆర్ మీటర్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఆటో రేంజింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ప్రాపర్ వాల్యూ వస్తుంది, యాక్యురేట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ కెపాసిటర్ కూడా ఇదే ఎల్సిఆర్ మీటర్ యూజ్ చేసి మనం మెజర్మెంట్ తీసుకుంటాం, కొలత తీసుకుంటాం. అప్పుడు కూడా ఆటో రేంజింగ్ ఫంక్షన్ అనేది మళ్ళీ యాక్ట్ చేస్తుంది. సో థర్డ్ కాంపోనెంట్ కూడా మళ్ళీ ఆటో రేంజింగ్ ఫంక్షన్ అనేది సెట్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఇలా 10 కాంపోనెంట్స్కి ఆటో రేంజింగ్ ఫంక్షన్ అనేది మనం యాక్టివేట్లో వస్తే ఈ 10 కాంపోనెంట్స్కి ఆటో రేంజింగ్ ఫెసిలిటీ యాక్ట్ చేయడానికి కోసం, ఇన్వాల్వ్ అవ్వడం కోసం కొంత టైం అనేది టేకన్ అవుతుంది. సో దీనివల్ల టైం అనేది లాస్ అనేది ఉంటుంది కాబట్టి సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం రేంజ్ హోల్డింగ్ ఫెసిలిటీ యూజ్ చేస్తాం. ఈ రేంజ్ హోల్డింగ్ ఫెసిలిటీలో మనం దాదాపుగా ఒకే వాల్యూస్ ఉన్న కాంపోనెంట్ యొక్క వాల్యూస్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ రేంజ్ హోల్డింగ్ ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తే అన్ని వాల్యూస్కి రేంజ్ అనేది ఒకేసారి సెట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. సో రేంజ్ హోల్డింగ్ ఫీచర్ ఈజ్ సమ్టైమ్స్ ప్రొవైడెడ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ in place of auto ranging. For example, when repetitive testing of similar value component is to be done, range holding can speed up the test time. Okay, next one, open short compensation. It reduces the effect from error sources between the device under test and the calibrated connection. Okay, ఇప్పుడు ఏదో ఒక కాంపోనెంట్ యొక్క వాల్యూ మెజర్మెంట్ తీసుకోవాలి. డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ ఉంది, దాని నుంచి మనకు 2 ప్రోబ్స్ వచ్చాయి. ఈ 2 ప్రోబ్స్ మధ్యలో ఏదో ఒక కెపాసిటర్ కనెక్ట్ చేశారు. సో కెపాసిటర్ కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రోబ్స్ యూజ్ చేశారు. ఇక్కడ డివైస్ అండర్ టెస్ట్ అంటే ఇది కెపాసిటర్, డివైస్ అండర్ టెస్ట్ ఇక్కడ కెపాసిటర్, అలాగే ఇక్కడ ప్రోబ్స్ అనేవి క్యాలిబ్రేటెడ్ కనెక్షన్స్. ఇప్పుడు ఈ ప్రోబ్స్ వాల్యూ పైన డిపెండ్ అవుతూ మనకి ఎర్రర్స్ అనేవి కూడా అరైజ్ అవుతాయి. ఎందుకంటే ఈ ప్రోబ్స్ యొక్క ఇండక్టెన్స్ అనేది లేదంటే కెపాసిటెన్స్ వాల్యూస్ అనేవి మన మెజర్మెంట్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి. సో ఇక్కడ ప్రోబ్ యొక్క ప్రాపర్ ప్రోబ్స్ అనేవి మనం యూజ్ చేయాలి. ప్రోబ్స్ అనేవి పొడవుగా ఉన్నాయనుకోండి, ఎర్రర్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రోబ్స్ అనేవి చాలా తక్కువగా, లెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా ఎర్రర్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో తగినంత లెంగ్త్
ఉన్న ఈ ప్రోబ్స్ అనేవి యూజ్ చేయాలి, తగినంత ప్రాపర్ ప్రోబ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ది compensation ensures the best measurement accuracy possible on a device at selected test condition. సో ఓపెన్ షాట్ కంపెన్సేషన్ ఏం చేస్తుందంటే ఈ ఫీచర్ వల్ల మనకు పర్టికులర్ ప్రోబ్ దగ్గర పర్టికులర్ ప్రోబ్ టెస్ట్ కండిషన్స్ వద్ద మనకి ఎర్రర్స్ అనేవి ఈ ప్రోబ్ కనెక్షన్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎంత ఉండొచ్చు, దానికి అనుగుణంగా ఈ మెజర్మెంట్ యొక్క ఎర్రర్స్ అనేవి కరెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వన్ లోడ్ కరెక్షన్. జనరల్గా ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, ఒక సర్క్యూట్ నుండి ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఆ సర్క్యూట్ నుంచి కొంత కరెంట్ అనేది మనం సర్క్యూట్ అనేది తీసుకుంటుంది. సో అలా తీసుకోవడం వల్ల మన సర్క్యూట్ యొక్క పెర్ఫార్మెన్స్లో కొంత చేంజ్ వస్తుంది. దీన్ని లోడింగ్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ లోడింగ్ ఎఫెక్ట్ని ముందుగానే అంచనా వేయడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కాంపోనెంట్ వాల్యూకి పర్టికులర్ వాల్యూ దగ్గర ఒక పర్టికులర్ రేంజ్లో హౌ మచ్ ఎర్రర్, దీన్ని ఎస్టిమేట్ చేయడం ద్వారా ఎంత ఎర్రర్ వస్తుందో ఎస్టిమేట్ చేసి తర్వాత మనం తీసుకునే మెజర్మెంట్ దగ్గర ఈ ఎర్రర్ని కరెక్ట్ చేస్తే, యాడ్ చేస్తే దాన్ని లోడ్ కరెక్షన్ అంటారు. సో ఒక పర్టికులర్ వాల్యూ కాంపోనెంట్కి పర్టికులర్ రేంజ్లో ఎంత ఎర్రర్ వస్తుంది, ఈ లోడింగ్ ఎఫెక్ట్ వల్ల ఎంత దోషం వస్తుంది, దాన్ని అంచనా వేసుకొని ఆ పర్టికులర్ ఏదో ఒక వాల్యూ కాంపోనెంట్ యొక్క వాల్యూని మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ లోడ్ని యాడ్ లోడింగ్ కరెక్షన్ని, లోడింగ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే ఎర్రర్ని కరెక్ట్ చేస్తాం. సో దీన్ని లోడ్ కరెక్షన్ అంటారు. ఇట్ ఈస్ ఏ కంపెన్సేషన్ టెక్నిక్ దట్ యూసెస్ ఏ లోడ్ హూజ్ ఇంపిడెన్స్ ఈజ్ యాక్యురేట్లీ నోన్. అంటే it applies a correction to measurements of similar component to improve measurement accuracy. ఒక పర్టికులర్ కాంపోనెంట్ వద్ద వాల్యూ దగ్గర ఒక పర్టికులర్ రేంజ్లో ఎంత ఎర్రర్ వస్తుంది దాన్ని ఎస్టిమేట్ చేసి, అలా అటువంటి కాంపోనెంట్ వాల్యూస్కి ఆ పర్టికులర్ రేంజ్లోనే ఎంత ఎర్రర్ వచ్చిన వాల్యూకి ఈ ఎర్రర్ని యాడ్ చేయడం ద్వారా మనం యాక్యురేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ లోడ్ కరెక్షన్. Next one, computer interface. Many testers are equipped with some type of standard data communication interface. The connection is used for remote data processing, computer or remote control. So, ఈ డిజిటల్ ఎల్సిఆర్ మెటీరియల్కి కొన్నిట్లో మనకు కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. యూఎస్బి అవ్వచ్చు, లేదంటే ప్యారలల్ పోర్ట్ కనెక్షన్ అవ్వచ్చు, ప్యారలల్ పోర్ట్, లేదంటే సీరియల్ పోర్ట్ కనెక్షన్ ఉండొచ్చు. అంటే మొత్తానికి కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మన కంప్యూటర్లో ఆ డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు, స్టోర్ చేయొచ్చు, లేదంటే రిమోట్ ఏరియాకి, వేరే ప్రదేశానికి ఇంటర్నెట్ ద్వారా ఆ డేటాని ప్రాసెస్ చేయడం కోసం పంపించవచ్చు. సో దీస్ ఆర్ సమ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిజిటల్ ఎల్సిఆర్ మీటర్. ఓకే, టెస్ట్ సిగ్నల్, యావరేజింగ్, auto ranging facility, and range holding, open short compensation, load correction, and computer interface. Thank you guys.